నన్ను ఆశీర్వదించినానమ్మా. నాన్నా నూరేళ్ళు చల్లగా ఉండాలి నాన్న. అమ్మా నువ్వు ఆశీర్వదించమ్మా. ఏంట్రా ఇది? బడికి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా సరేనమ్మా. రేక మీ మేనల్లుడు చాలా గట్టోడ్రా. పోయిన వారం కట్టిన పన్ను కన్నా ఈ వారం 30,000 తక్కువ కట్టాడు. అవును కదరా లింగం? అవునాయనా. ఏక నీకన్నా మీ అక్క కొడుకే ఎంతున్నాయో. ఇక నుంచి నీ బతుకంతా ఆడి దగ్గర అస్టంటే. నువ్వు సరిగ్గా చెప్పావురా లింగం. పులి తాతయ్య అదేంద్రా విధోలాగా తలగా తుండు కట్టేవేంది? అది తాతయ్య జలుబు చేసింది తాతయ్య. చెవుల్లో గాలి ఎడకూడదని కట్టుకున్నా. సరే 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 పో 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 పో. చచ్చినా తుండు తీయకూడదు. మావయ్య నేను పూజని మాట్లాడుతున్నాను. పూజారా తల్లి, ఎలా ఉన్నావు? బాగున్నావా? లేదు మావయ్య, పెద్ద మావయ్య మళ్ళీ మాణిక్యం బావుకు నాకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. కానీ నాకు ఈ పెళ్లి అంటే కొంచెం కూడా ఇష్టం లేదు మావయ్య. అమ్మ రాత్రి కల్లోకొచ్చి చిన్న మావయ్య కొడుకు లింగరాజుని పెళ్లి చేసుకో, నీకు తానే కరెక్ట్ అని చెప్పింది. నేను లింగరాజు బావని పెళ్లి చేసుకుంటాను. పొద్దుగుంకే లోపల నువ్వు మా ఇంట్లో ఉంటావమ్మా. నువ్వేం దిగులు పడకంతే. రేయ్ రాజు, లింగరాజు, నా మేనకోళ్ళు నాకు ఫోన్ చేసి నిన్నే పెళ్లి చేసుకుంటారని చెప్పిందిరా. దాని కోరిక తీర్చకపోతే నా చెల్లెలి ఆత్మ శాంతించకుండా పోతుందిరా. రేయ్ పోరా పోరా, పోయి కడప, కర్నూలు, చిత్తూరులో ఉన్న మన బంధువులందరికీ ఫోన్ కొట్టి ఎన్నే రమ్మని చెప్పు. మా అన్నం నేను ఈ దెబ్బకు తేలిపోవాలా. 100 కోట్ల రూపాయల ఆస్తి నాకు రాబోతోంది. డబ్బు డబ్బు. అయ్యా అయ్యా, త్వరగా తీసుకురా నాయనా. ఇదిగో నాయనా, జాగ్రత్త, ఆవేశపడకు. ఏం కాదురా, నీళ్ళు డబ్బు డబ్బురా. డబ్బు వచ్చిందంటే ఈ రోగమే కాదు, ఏ రోగం కూడా సార్ మీరు చేసే చాలా తప్పు సార్. ఏంట్రా వాగుతున్నావు? తప్పు మాట్లాడేమంటే తల తీసేస్తారు. పర్వాలేదు, తప్పుగా మాట్లాడదానంగా తల తీసేది నేను చిన్నయ్య మంచి కోరి చెప్తున్నాను. ఇదేమిట్రా కొత్త పెర్ఫార్మెన్స్? నువ్వు ఎవరి మంచి కోసం చెప్పకలా మూసుకుని ఉంటే మంచిది. రేయక అయ్యా అయ్యా, ఏందిరా మంచికి? అదేమీ లేదయ్యా. అని చెప్పరి చెప్పు సార్. మీ చెల్లెలి కూతురిని కోడలు చేసుకుంటే మీకెంత ఆస్తి వస్తుంది? ఏంది రేయక అయ్యా, చాలా అమాయకంగా ఇలాంటి ప్రశ్న వేస్తున్నాడు. 100 కోట్ల రూపాయల ఆస్తి దక్కుతుంది, అది కూడా అమెరికా డాలర్లలో. వీడేదో తెలియ కూడా వాగట్లేదు మావయ్య, తెలిసే వాగుతున్నాను. సార్ కేవలం సార్ కేవలం 100 కోట్ల రూపాయల కోసం మీరు మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు. ఇదే 500 కోట్ల ఆస్తి ఉన్న సంబంధం మీరు కుదుర్చుకుంటే మీరు మీ అన్నయ్య కన్నా గ్రేట్ అన్నట్టే కదా. అయ్యా వీడెవరా తిక్కలోడా? అయ్యా, ఎక్స్పైర్ అయిన ముందేదో పొద్దున్నే తాగినట్టున్నాడు, అది వికటించినట్టుంది. మీరు వీడి మాటలు పట్టించుకోకండి అయ్యా. సరే 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 సరేరా, అయ్యా నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. 500 కోట్ల రూపాయల సంబంధానికి ఏడని ఎత్తుకుతావు? అలా అడగండి సార్. అమెరికాలో ఇక్కడ అమెరికాలో మీ చెల్లెలి భర్త మాత్రమే కోటీశ్వరుడు కాదు, ఆయన కన్నా ఆస్తి పరులు లక్షల మంది ఉన్నారు. ఏమయ్యా, మన వాషింగ్టన్ వెంగళరావు గారి గురించి చెప్పలా? ఏంటి వాషింగ్ మిషన్ వెంకట్రావా? వాడెవడు? అవునవును, వాషింగ్టన్ వెంకట్రావు, జెంటిల్మెన్ సార్. ఆయన ఆస్తి ఎంత చెప్పండి? ఆయన దగ్గర 2 దోళ్ళు, ఒక మేడ, కోట్ల కొద్ది ఆస్తి ఉందండి. ఎంత లేదన్నా 500 కోట్లు ఉంటుందయ్యా. ఉంది కదా? అవును. వాళ్ళ అమ్మాయి గురించి చెప్పండి. అదే టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ నేర్చుకుంది కదా. అవునండి, అవును. తనకు కూడా సంబంధాలు చూస్తున్నారు కదా? అవును, చూస్తున్నారు. ఆయన గురించి చెప్పండి. ఎవరి గురించి? ఎవరి గురించా? మన చిన్నయ్య లింగరాజు గురించి చెప్పండి. లింగరాజు. లింగరాజుకి ఏం తక్కువ?
తనకి తక్కువ నేను ఇప్పుడు చెప్పాను రా. ఏంటి మావయ్య వాళ్ళు మీకు వరుణ్ని చూసే బాధ్యత అప్పు చెప్తే అవును అప్పు చెప్పారు. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఏంటి అయితే ఏమంటావు? మరి ఇంకేం అడగమంటావురా? స్క్రిప్ట్ ఏమిటో తెలియకుండా ఇరికించేస్తున్నావు. ఏంటి మావయ్య మీరు వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ భారతీయ సాంప్రదాయం తెలిసిన అబ్బాయి కావాలని వస్తున్నారు కదా. వస్తున్నారా? వస్తున్నారు వస్తున్నారా? ఆ బాధ్యత మొత్తం నీకే అప్పచెప్పారు కదా. ఏం చేత నాకు అప్పచెప్పారు? బాధ్యత. అవును ఆ బాధ్యత నాకు అప్పచెప్పారండి. ఏరా ఏక? నువ్వు ఈ విషయం నాతో చెప్పలేదేంది? నాకు కూడా ఇప్పుడే తెలిసిందయ్యా. అంతేనంటేనా? అయ్యా రేయ్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ 500 కోట్ల రూపాయల వాషింగ్టన్ వెంగళరావు సంబంధాన్ని నాకే మాట్లాడి ఖాయం చేయ. దానికి బదులు 300 కోట్లలో గ్రైండర్ తగ్గింది కదా. వాషింగ్టన్ వెంగళరావు సంబంధాన్ని మాత్రం మాట్లాడి కుదుర్చు. అర్థమైందా? నాకు అర్థమైందండి. నీకు అర్థమైంది కదా. ఈయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈ సంబంధం గనక కుదర్చలేదు అనుకో మీ మావయ్య ఒంట్లో అది ఉండదు. అయ్యో అలా బతికి బయటికి పోరా. ఏరా తిండికి కూడా గతిలే నిన్ను ఫోన్లే పాపని ఇంట్లో ఉంచుకుని నీకు ఉద్యోగం కూడా ఇస్తే ఆ ఇద్దరు ముద్దుల దగ్గర నన్ను ఇరికించాలని చూస్తావా? ఇక మీద నా గడప తొక్కడానికి వీలేదు. పెట్టి తీసుకుని పోరా. నేనేం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేశానని అడుగుతున్నావా? ఏమండి, ఎవరో వాషింగ్టన్ వెంగళరావట ఉదయం నుండి చాలాసార్లు ఫోన్ చేశారు. ఏదో వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంగా మా నూరు వస్తున్నారట. మీతో చెప్పి గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు. చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడేమంటారు సార్? వాళ్ళెవరో తెలియకుండానే వాళ్ళ పేరు కరెక్ట్గా చెప్పారా, లేదా మీరెవరో తెలియకుండానే వాళ్ళు మీకు ఫోన్ చేశారా? కన్ఫ్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది లూజ్ మోషన్. ఫుడ్ పాయిజన్ అయిందా? లేదు బాబు, నాకు గందరగోళంగా ఉందని చెబుతున్నాను. ఏ గందరగోళము లేదు. దీనికి పేరే సబ్ కాన్షియస్ మెమరీ పవర్. నేను ఆల్రెడీ చచ్చిన పాములా పడున్నాను. నువ్వు మళ్ళీ గుచ్చు గుచ్చు చంపకు. అర్థమయ్యేలా చెప్పు. అదేంటంటే సార్, అదేంటంటే సార్, సబ్ కాన్షియస్ మెమరీ అనేది ఒక పవర్. అది లక్షల మందిలో ఒక్కడికే ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం మనం కొత్తగా కలిసిన ఫ్రెండ్స్ అందరినీ కాలక్రమేణా మర్చిపోతాం. కానీ మన మెదడు దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైనా కొంతమంది జ్ఞానులకు మేధావులకు మాత్రమే అది అప్పుడప్పుడు బయటపడుతుంది. ఏంటి ఆహా ఆహా అంటున్నారు? ఏం లేదు, నువ్వు చెప్పింది నేను కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. అదేమిటంటే ఒక కుండలో అడుగున ఉన్న నీళ్లలో కాకి రాళ్లు వెయ్యగా 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 ఆ నీళ్లు అలా పైకి వస్తాయి. అదే కదా నువ్వు చెప్పింది? మళ్ళీ అర్థం చేసుకున్నానండి ఆల్మోస్ట్. కానీ అదొక తెలివైన కాకి వల్ల మాత్రమే కుదురుతుంది. ఇప్పుడు నేను తెలివైన వాడిని అంటావా కాకినంటావా? సార్ మీరు జ్ఞాని సార్. మరి ఏ సంబంధం లేకుండా వాషింగ్టన్ వెంగళరావు పేరు చెప్పడానికి మీరు ఏమన్నా మెంటలా సార్? అదలా ఉంచు. పేరు చెప్పాను, కానీ పిల్ల పెళ్లి గురించి నేను ఎప్పుడు చెప్పాను? చెప్పారు కదా. ఎలా అప్పుడు చెప్పారు? అదే ఎప్పుడు చెప్పాను అని అడుగుతున్నాను. అదే సార్ నేనే చెప్తున్నాను. అదే ఏం చెప్పావు? సబ్ కాన్షియస్ మెమరీ పవర్. అలాగంటావా? మరి కరెక్ట్ గా జరగబోయే చెప్పడానికి మీరేమన్నా జ్యోతిష్యులా? మెంటల్ సార్ మీరు. పదే పదే ఆ మాట అనకు బాబు, నా మీద నాకే డౌట్ వస్తుంది. మీకు మీ మీద వస్తే పర్లేదు సార్, అనవసరంగా నా మీద వస్తుంది. అది కాదు. నేను వెళ్తాను సార్, నేను వెళ్తాను. బాయ్. తొందరపడకు బాబు. ఇన్ని పవర్స్ నాలో ఉంచుకుని ఆ మొద్దుల దగ్గర పనిచేయాలంటే నాకు చాలా భయంగా ఉంది బాబు. ఇలాంటి టైంలో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు శివా. నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. మీ దగ్గర నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి సార్. మీరు ఒక నడిచే ఎన్సైక్లోపీడియా సార్, ఎన్సైక్లోపీడియా. చల్లగా ఉండు బాబు. ఆయుష్మాన్ భవ. నువ్వు పెట్టి తీసుకుని లోపలికి రా, లోపలికి రా. నేను సృష్టించిన క్యారెక్టర్ నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయరా అనడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చెప్పేవి ఏదో పవర్ అని. అదేంటి సపోటా? సబ్ కాన్షియస్ మెమరీ పవర్. సబ్ కాన్షియస్ రే ఏక, వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తేనే కదా ఈ ఏదో ఒక చెప్పి చావటానికి. వాళ్ళు వస్తారండి, మీరు లోపల వెయిట్ చేయండి. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Push the tempo. Where my hoes at? Here we go, boom, up to your grill. Come on.